Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, పర్టికులర్గా తెలంగాణ స్టేట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయినా కానీ సిలబస్లో ఇండియన్ పాలిటీకి సంబంధించిన సిలబస్లో ఎలక్టోరల్ లాస్, ఎలక్టోరల్ రీఫార్మ్స్, పొలిటికల్ పార్టీస్ దీనికి సంబంధించి స్పెషల్గా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే చాలా టాపిక్స్ పైన స్పష్టత, క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్టోరల్ లాస్ పైన చాలా అంటే ఎలక్టోరల్ లాస్ అని ఇచ్చారు, అందులో అన్ని సెక్షన్స్ చదవాలా, అసలు ఏ సెక్షన్ ఇంపార్టెంట్ అంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. కానీ ఎగ్జామినేషన్కి సంబంధించి వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు రీసెంట్ టైమ్స్ న్యూస్లో ఏదైతే ఉందో దాన్ని ఎంఫసైజ్ చేస్తూ, స్ట్రెస్ చేస్తూ ఆ సెక్షన్స్ అడిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇది పర్టికులర్గా సిలబస్లో ఉంది కాబట్టి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చదివే బదులు ఏదైతే న్యూస్లో ఉన్నాయో దానికి సంబంధించిన సెక్షన్స్ని మనం ఫోకస్ చేస్తే ఎగ్జామ్లో అడిగినా కూడా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఎలక్షన్స్ జరిగే కంటే ముందు ఒక క్యాండిడేట్ చనిపోతే ఎలక్షన్స్ జరుగుతాయా, లేదా ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతే ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయి, దానికి సంబంధించిన మార్పులు ఏ సంవత్సరంలో జరిగాయి, ఆ మార్పులు ఎలా ఉన్నాయి, అండ్ అలాగే దానికి సంబంధించిన సెక్షన్ గురించి చూద్దాం. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, నిజామాబాద్ అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో జరగవచ్చు, అండ్ అలాగే సెంట్రల్ లెవెల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు క్యాండిడేట్స్ చనిపోతే ఇలాంటి సందర్భాలు చాలా ఎదురయ్యాయి. 2014లో ఆంధ్రప్రదేశ్లో శోభా నాగిరెడ్డి అనే ఒక క్యాండిడేట్ ఎలక్షన్స్ కంటే ముందే చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయినప్పుడు కూడా ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపించడం జరిగింది. అదేంటంటే ఎలక్షన్స్ క్యాన్సిల్ అవుతాయని ఒకవైపు, లేదా ఒకవేళ ఈ క్యాండిడేట్ గెలవకంటే ముందు ఈ క్యాండిడేట్ గెలిస్తే ఆ ఓట్స్ని నోటాతో కంపేర్ చేస్తారు అని కొంతమంది, లేదా ఆ ఓట్స్ అన్నిటిని పక్కన పెట్టి సెకండ్ ప్లేస్లో ఉన్న క్యాండిడేటే విన్నర్గా డిక్లేర్ చేస్తారు అని చెప్పడం చాలా విన్నాం, మీరు వినే ఉంటారు. అయితే అనుకోకుండా ఆ ఎలక్షన్స్లో తాను గెలవడం, అంటే గెలిచిన తర్వాత ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో ఇటువంటి సందర్భాలే ఇప్పుడు రీసెంట్గా నిజామాబాద్కి సంబంధించి ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే తెలంగాణలో ఎలక్షన్స్ కంటే ముందు ఈ క్యాండిడేట్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ చనిపోవడం వల్ల ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగకపోవచ్చు అనే ఒక కాన్సెప్ట్, అనే ఒక వార్త వింటూ ఉన్నారు. అలాగే రాజస్థాన్లో కూడా ప్రజెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే రాజస్థాన్లో 200 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, అందులో 199 సీట్స్కి మాత్రమే ఎలక్షన్స్ జరిగాయి. ఒకానొక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన కాంగ్రెస్ క్యాండిడేట్ చనిపోవడం, సో అక్కడ ఎలక్షన్స్ జరపలేదు, ఫ్యూచర్లో ఆ ఎలక్షన్స్ డేట్ ఇస్తాము అని చెప్పి న్యూస్లో ఇవ్వడం జరిగింది. అలాగే 2018లో కూడా రాజస్థాన్లో బీఎస్పీ నుంచి క్యాండిడేట్ చనిపోవడం, అక్కడ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ మిగతా కాన్స్టిట్యుయెన్సీలో పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏం వింటుంటారంటే, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి క్యాండిడేట్ చనిపోతే గనక ఆ స్థానంలో ఇంకొక వ్యక్తిని నిలబెట్టే ఫెసిలిటీ కూడా ఉంది అని మీరు వింటుంటారు. సో వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ కట్ స్పష్టత ఈ వీడియో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే దీనికి సంబంధించి కొన్ని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. బేసికల్గా పొలిటికల్ పార్టీస్కి నామినేషన్ ఫైల్ చేయడానికి ఒక టైం ఇస్తారు. నామినేషన్ ఫైల్ చేయడానికి ఫర్ సపోజ్ మనం చూస్తే ఒక 1 వీక్ టైం ఇచ్చారనుకోండి. నామినేషన్ ఫైల్ చేయడానికి 1 వీక్, నామినేషన్స్ అయిపోయిన తర్వాత, డేట్ అయిపోయిన తర్వాత జనరల్గా వాటిని ఏం చేస్తారంటే స్క్రూటినీ, నామినేషన్స్ అయిపోయిన తర్వాత వాటిని వెరిఫై చేస్తారు. అంటే వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. సో స్క్రూటినీ చేసిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 2 డేస్ టైం ఇస్తారు. సో ఈ 2 డేస్ ఎందుకు ఇస్తారంటే, దట్ ఈజ్ విత్డ్రాల్. 2 డేస్ టైం ఇచ్చి వాళ్ళు అంటే ఉపసంహరించుకోవడం. కొన్నిసార్లు పొలిటికల్ పార్టీకి సంబంధించి రెబల్ క్యాండిడేట్స్ నిలబడతారు. ఎక్కడ ఓట్లు చీలిపోతాయేమోనన్న భయంతో ఈ పొలిటికల్ పార్టీస్ ఆ రెబల్ క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ సబ్మిట్ చేశారో వాళ్ళను బుజ్జగించి ఆ క్యాండిడేట్స్ని ఉపసంహరించుకోమని చెప్తారు. అందుకోసం విత్డ్రాల్. మీకు అనిపిస్తుంది అంటే నామినేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎందుకు విత్డ్రాల్ చేస్తారు అని చెప్పి. సో ఫైన్, స్క్రూటినీ అంటే ఈ సబ్మిట్ చేసిన తర్వాత, స్క్రూటినీ చేసిన తర్వాత ఒక 2 డేస్ టైం ఇస్తారు. సో 2 డేస్ తర్వాత విత్డ్రాల్ అయిపోతుంది. విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎంత టైం ఇస్తారంటే 2 వీక్స్ టైం ఇస్తారు.
ఫర్ సపోజ్ మనం చూస్తే తెలంగాణ స్టేట్లో నామినేషన్ లాస్ట్ డేట్ నవంబర్ 10th నామినేషన్ ఫైల్ చేయడానికి ఇది లాస్ట్ డేట్గా ఉంది. అండ్ తెలంగాణ స్టేట్లో నవంబర్ 13th అంటే ఫైల్ చేసిన నామినేషన్స్ని స్క్రూటినైజ్ చేయడానికి నవంబర్ 13th తీసుకున్నారు. నవంబర్ 15th వరకు విత్డ్రాల్కి టైం ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 2 weeks టైం ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తున్నారు ఆన్ అన్ యావరేజ్. క్యాంపెయిన్కి అంటే సీరియస్ క్యాంపెయిన్కి ముందు నుంచి క్యాంపెయిన్ చేసినా ఇదంతా అయిపోయిన తర్వాత 2 weeks టైం ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే స్క్రూటినీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోతే ఆ ఎలక్షన్స్కి సంబంధించి రూల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేది ఏంటంటే సెక్షన్ 52 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇక్కడ మీకు రాస్తున్నాను చూడండి, సెక్షన్ 52 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఏంటిది? సెక్షన్ 52. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. స్క్రూటినీ, నామినేషన్ లెటర్స్ సబ్మిట్ చేసిన తర్వాత స్క్రూటినైజ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఈ స్క్రూటినైజ్కి సంబంధించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే సెక్షన్ 36. సో సెక్షన్ 36 స్క్రూటినీ గురించి చెప్తుంది. విత్డ్రాల్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, 2 days టైం ఇచ్చి తర్వాత విత్డ్రాల్ చేసుకోమంటారు అని చెప్పి దాని గురించి చెప్పే సెక్షన్ ఏంటంటే 37. సెక్షన్ 37 విత్డ్రాల్, ఉపసంహరణ. అండ్ అలాగే విత్డ్రాల్ అయిపోయిన తర్వాత మనకు లిస్ట్ని పబ్లిష్ చేస్తారు. పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్. సో లిస్ట్ని పబ్లిష్ చేసే దానికి సంబంధించిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 38. సో టోటల్గా 4 sections చూసాం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన రూల్స్ అన్ని సెక్షన్ 52లో ఉంటాయి. దీనికి సంబంధించి స్క్రూటినీ అనే కాన్సెప్ట్ చూసాం కాబట్టి సెక్షన్ 36 వెరిఫై చేయడం, దాని విత్డ్రాల్కి సంబంధించి సెక్షన్ 37. విత్డ్రాల్ డేట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఫైనల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ లిస్ట్ని పబ్లిష్ చేయడం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సెక్షన్ 38. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సో లెట్ us లుక్ అట్ దిస్. ఇదేంటంటే ఇక్కడ ఏంటంటే ఫర్ సపోజ్ ఏ పొలిటికల్ పార్టీ అయినా జనరల్గా పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్ అవుతాయి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సెక్షన్ 29A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పొలిటికల్ పార్టీస్ యొక్క రిజిస్ట్రేషన్ గురించి చెప్తాం. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పొలిటికల్ పార్టీస్ని 2గా క్లాసిఫై చేస్తారు. ఒకటి చూడండి, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాటిని 2గా క్లాసిఫై చేస్తారు. ఒకటి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఇంకొకటి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. రికగ్నైజ్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. వీటితో పాటు అదనంగా ఇంకో కేసు కూడా తీసుకోండి, ఇండిపెండెంట్. అయితే ఇక్కడ చూడండి, ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా 1996 కంటే ముందు కండిషన్ ఎలా ఉండేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ నియోజకవర్గం నుంచి ఒక క్యాండిడేట్ చనిపోతే అది గుర్తింపు పొందిన పార్టీ అయినా గుర్తింపు పొందని పార్టీ అయినా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా ఒక వ్యక్తి చనిపోతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసేవాళ్ళు. మిగతా ప్లేస్లో అన్నిటికీ ఎలక్షన్స్ పెట్టి తర్వాత ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు. ఇలా చనిపోయిన ప్రతిసారి ఎలక్షన్స్ క్యాన్సిల్ చేస్తే అది ఎలక్షన్స్ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది, పర్టికులర్గా డబ్బుల విషయంలోనైనా కానీ అన్నిటి విషయంలో. అందుకోసం 1996లో ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఆ రూల్ ఓన్లీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకే వర్తిస్తుంది. చూడండి, ఈ రూల్ ప్రకారం 1996 తర్వాత ఏం చేంజెస్ చేశారంటే ఒకవేళ అన్రికగ్నైజ్డ్ పార్టీ నుంచి చనిపోయినా లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్ చనిపోయినా, అన్రికగ్నైజ్డ్ పార్టీ నుంచి చనిపోయినా స్వతంత్ర అభ్యర్థి చనిపోయినా ఎలక్షన్స్కి డేట్స్కి సంబంధించి ఏ మార్పు ఉండదు. నో చేంజ్ ఇన్ డేట్ ఆఫ్ ది ఎలక్షన్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చనిపోయినా కానీ ఎలక్షన్స్ యథాతథంగానే జరుగుతాయి, ఎటువంటి క్యాన్సిల్ కాదు. సార్ ఒకవేళ వీళ్ళు గెలిస్తే కాన్సెప్ట్ ఏంటి, ఒకవేళ నిజంగానే ఎలక్షన్ జరిపి గెలిచారనుకోండి అక్కడ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం చూస్తే 2014లో ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్లో శోభా నాగిరెడ్డి గారు చనిపోతే, అయితే ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎలక్షన్స్ క్యాన్సిల్ చేయలేదు, కండక్ట్ చేశారు. ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, ఆవిడ గెలవడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్లో మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టారు. అంటే
ఆమె ఓట్స్ని నోటాతో కంపేర్ చేయలేదు, ఆమె ఓట్స్ని క్యాన్సిల్ చేసి సెకండ్ ప్లేస్ ఉన్న వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయలేదు. ఇటువంటివి కేస్ రూపంలో ఇస్తారు, అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రూపంలో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ఇలా ఒక క్యాండిడేట్ చనిపోతే అక్కడ నోటాతో కంపేర్ చేస్తారు, లేకపోతే ఆ ఓట్స్ని క్యాన్సిల్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ గుర్తింపు పొందని పార్టీ అయినా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా చనిపోతే ఎలక్షన్స్లో ఏ మార్పు ఉండదు, ఎలక్షన్స్ పెడతారు. ఎలక్షన్స్ కండక్ట్ అయిన తర్వాత ఇన్ కేసు వీళ్ళు గెలిస్తే అక్కడ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి, అంటే జరిగిపోయిన ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి మిగతా మళ్ళీ బై ఎలక్షన్ జరుగుతాయి. ఒకవేళ వీళ్ళు గెలవలేదనుకోండి, ప్రాబ్లం లేదు, సెకండ్ ప్లేస్లో మిగతా వాళ్ళు వచ్చారు కాబట్టి కంటిన్యూ అయిపోతుంది. అదే ఒకవేళ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ నుంచి చనిపోతే గనక, రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏమని చెప్పాను, ఒకటి నేషనల్ పార్టీ ఉంటుంది అండ్ అలాగే స్టేట్ పార్టీ, రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ. ఒకవేళ ఈ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి గనక చనిపోతే అప్పుడేంటి అంటే, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఎవరైనా స్క్రూటినీ అయిపోయిన తర్వాత, అంటే నామినేషన్స్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత చనిపోయి వాళ్ళను స్క్రూటినీ చేస్తే అవి కరెక్ట్గా ఉండి విత్డ్రాల్ టైం కూడా అయిపోయింది, తర్వాత పోల్ అంటే లిస్ట్ ఉంది కదా, సో ఏమని చెప్పాను, సెక్షన్ 38 ప్రకారం లిస్ట్ని పబ్లిష్ చేస్తారు. సో లిస్ట్ని పబ్లిష్ చేసే కంటే ముందు ఎవరైతే చనిపోతున్నారో, అంటే సో స్క్రూటినీ అయిపోయింది, విత్డ్రాల్ టైం అయిపోయింది, సో స్క్రూటినీ అయిపోయిన తర్వాత చనిపోయినా, విత్డ్రాల్ తర్వాత చనిపోయినా, అయితే ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానికంటే ముందే క్యాండిడేట్ గనక చనిపోతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీకి ఉండే వెసులుబాటు ఏంటంటే ఆల్టర్నేటివ్, ఇంకా ఎవరినైనా నిలబెడతారా అనే కాన్సెప్ట్ అడుగుతుంది. ఆల్టర్నేటివ్, ఇంకా ఎవరినైనా నిలబెడతారా, సో ఆ ప్లేస్లో ఇంకెవరినైనా నిలబెట్టి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ పొలిటికల్ పార్టీ చనిపోయిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని నిలబెట్టలేరు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేస్తారు. ఎవరిని నిలబెట్టకపోయినా క్యాన్సిల్ చేస్తారు. అయితే ఈ ఒక వ్యక్తిని నిలబెట్టమని వీళ్ళకి ఎన్ని డేస్ టైం ఇస్తారంటే 7 days టైం ఇస్తారు. మీకు 7 రోజులు టైం ఇస్తున్నాను, 7 రోజుల్లో ఈ స్థానంలో ఎవరో ఒక అభ్యర్థిని నిలబెట్టండి అంటారు. సో వాళ్ళు నిలబెడితే, ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నిలబెట్టొచ్చు కదా అనొచ్చు, ఎందుకంటే జనరల్గా ఎలక్షన్స్లో ఒక ఈక్వేషన్ ప్రకారం ఇగో ఈ ఫలానా క్యాండిడేట్ గెలుస్తాడు అని చెప్పేసి నాలెడ్జ్ ఉంటుంది, అతనికి సీట్ ఇస్తారు. సడన్గా చనిపోయిన తర్వాత తొందరపాటులో ఎవరికొకరికి ఆ సీట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు గెలవచ్చు గెలవకపోవచ్చు. అందుకోసం పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, జనరల్గా ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ఉంటే పెట్టేస్తుంది, అప్పుడు అతను నిలబడతాడు, గెలుస్తాడు. ఒకవేళ 7 daysలో వాళ్ళు రిపోర్ట్ చేయకపోయినా, సో లేకపోతే కండక్ట్ చేయలేని స్థితిలో ఉన్నా, అప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు రాజస్థాన్లో అదే జరిగింది. అంటే 200 సీట్స్ ఉన్న రాజస్థాన్ స్టేట్లో సో 199 సీట్స్కి మాత్రమే ఎలక్షన్ జరిగింది, ఇంకొక సీట్కి ఎలక్షన్ జరగలేదు. ఆ సీట్కి ఎలక్షన్స్ ఎప్పుడు ఏ డేట్న జరుగుతుందో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్దర్గా అనౌన్స్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో దట్స్ ఇట్. సో ఈ క్లాసులో సెక్షన్ 29A, సెక్షన్ 52, సెక్షన్ 36, 37, 38 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రికగ్నైజ్డ్ పార్టీ అయితే ఏంటి, నామినేట్ అయితే ఏంటి, అన్రికగ్నైజ్డ్ పార్టీ అయితే ఏంటి, చనిపోతే ఏంటి, ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇలాగా ఏదైనా న్యూస్లో ఉంటే దాన్ని పర్టికులర్గా పికప్ చేసుకొని నా టైంని బట్టి వీడియో చేస్తాను. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇండియన్ పాలిటీకి సంబంధించి మన దగ్గర ఇండియన్ పాలిటీ తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా వీడియో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీ డెమోస్ కూడా ఉన్నాయి. డెమోస్ చూసిన తర్వాతనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. అద్భుతమైన క్లాసెస్, పాలిటీ ఏ ఒక్క క్లాస్ కూడా బాగోలేదు అని మీరు ఎప్పుడు అనుకోరు. సో క్లాస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ పెడతారు, అద్భుతమైన క్లాసెస్ మేము తీసుకున్నాము అని చెప్పి. క్లాసెస్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరిగింది, హ్యాండ్ రిటర్న్ నోట్స్, అంటే జనరల్గా ఆఫ్లైన్ క్లాస్లో స్టూడెంట్స్కి డిక్టేట్ చేసేటప్పుడు నోట్స్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే కోర్సులో యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ కోర్స్ తీసుకున్నా, లేకపోతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నా, నోట్స్ మాత్రమే కావాలనుకున్నా కానీ ఫ్రీ ఆఫ్ కాస్టే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో దాట్స్ ఆల్. సో ఇంకేదైనా పర్టికులర్గా వీడియోస్కి ఏదైనా పర్టికులర్ వీడియోస్ కావాలంటే కమెంట్ పెట్టండి, అలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తుంటాను. ద ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దిస్ రోహిత్స్ అనాలిసిస్ ఫ్రమ్ యూ ఈస్ బాగా చదవండి, మంచిగా గవర్నమెంట్ జాబ్ని పొందండి. ఎవరైనా ఈ ప్లాట్ఫామ్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సంబంధించి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.